సమస్యల మీద పోరాడండి. నాకు బాగా ఇబ్బంది కలిగించే అంశం ఈ మధ్యన పదే పదే చూస్తూ ఉన్నాను. మాట్లాడితే ఆంధ్ర 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 అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర మీద విద్వేషం లేదు, తెలంగాణ నాయకులందరికీ విద్వేషం లేదు. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకున్నారు, కానీ ఆంధ్ర ప్రజల మీద ఎక్కడా విద్వేషం చూపించలేదు. నిజంగా తెలంగాణ ప్రజలు కానీ మొత్తం తెలంగాణ నాయకులు కానీ విద్వేషం చూపించి ఉంటే ఈ రోజున ఒక్క ఆంధ్ర ప్రాంత వ్యక్తి కూడా ఇక్కడ తెలంగాణలో ఉండలేడు. ఇది తెలంగాణ తాలూకు ప్రేమ, తెలంగాణ ప్రజల తాలూకు ప్రేమ. ఇవన్నీ ఎవరు మర్చిపోరు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి. నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు బాంఛన్ కాల్మొక్తా, బాంఛన్ సారు కాల్మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడేవాళ్ళంత పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? ఏ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటంలా. ఇంకా మా వాళ్ళు తిడతా ఉండేవాళ్ళు, నువ్వు మెత్తబడిపోయి ఏం మాట్లాడలేదని. అడగండి ఒకసారి, అందరిని పేరు పేరున ఒక్కొక్కరిని అడగండి. నీకు పౌరుషం చచ్చిపోయిందా? పౌరుషం చావలా, తెలంగాణ మీద ప్రేమ చావలా. అది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకుని నేనేం మాట్లాడిన ప్రస్తుతానికి అని చెప్తా. ప్రజలు కోరుకున్నప్పుడు నేను మాట్లాడతా. ఎంత కమిటెడ్గా ఉన్నాను తెలంగాణ కంటే, జనసేన మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు తెలంగాణలో జనసేన ఎదగాలని. నేను ఒకటే చెప్పా, ప్రజలు కోరుకునే వరకు మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి నేను జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తెలంగాణ జనసేన పార్టీని కూడా నేను తీసేశాను. మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా మంగళగిరిలో పెట్టిన. నాకు అంత కమిట్మెంట్ తెలంగాణ మీద. ఎందుకంటే నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు, తగ్గి మాట్లాడా. మీరు ఎన్ని హింసించినా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఆంధ్ర కొడకని తిట్టినా, అరే నా గుండెల్లో తెలంగాణ ఉంది, మీరు ఎన్ని తిట్టినా నేనేం పట్టించుకోను. వైసీపీ నాయకులు, క్రిమినల్ గ్యాంగ్స్ చాలాసార్లు నాకు బెదిరింపులు ఇచ్చినాయి. దానికి మించిన బెదిరింపులు నిజంగా నాకు తెలంగాణ నాయకులు. వైసీపీ గుండాలు ఇచ్చిన బెదిరింపుల కంటే కూడా, చంపేస్తామని బెదిరింపుల కంటే కూడా నాకు తెలంగాణ ఎప్పుడు ఇవ్వలే. అసలు ఈ గొడవ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక ఎనలిస్ట్, ఒక విశ్లేషించే వ్యక్తి, ఆయనంటే నాకు గౌరవం, ఆయన మీద నాకు గౌరవం ఉంది. ఆయన తీసుకుపోయి ఓ మీడియాలో మాట్లాడతా అమిత్ షా గారి గురించి మాట్లాడారు. అమిత్ షా గారు నేను మాట్లాడుకున్నామంటే ఆయన విన్నారంటే, ఆయన కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడితే దాన్ని ఖండించే. నా మీద మనకు మాట అంటే మన జన సైనికులు ప్రతి చోట ఏదో కూర్చొని ఒక కేసులు పెట్టారు కూడా నాకు తెలియదు. తెలిసిన వెంటనే చెప్పాను, అవన్నీ వదిలేనని చెప్పాను నేను. అవన్నీ మళ్ళీ ప్రెస్ క్లబ్లో పోయి మీరు తిడుతూ ఉంటే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో కూర్చోబెట్టి ఎంతకాలం చేస్తారు? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా
తెలంగాణలో ఉపాధి లేకపోయినా ఏమి లేకపోయినా దానికి ఆంధ్రుడే కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. పరిశ్రమల్లో ఈ లెక్కల్లో ఇంక మీరు ఎన్ని చేసినా ప్రతిదానికి ఎక్కడో చోట తెలంగాణ ప్రజలు ఇది గ్రహించాలి. ఉద్యోగాలు రాకపోయినా, ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడో మద్రాసులో ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాజధాని ఇక్కడ సడన్గా పోయి మీరు ఇక్కడ రాకూడదు అని కొంతమంది నాయకులు, తెలంగాణ ప్రజలు వేరు. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా వాడిని కూడా ఉరిదీసాను పర్లా. పాలకులు వేరు, ప్రజలు వేరు. మీరు పాలకులను తిట్టుకున్న ప్రజలను తిడితే, విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశం ఎటుపోద్ది? సూరత్లో తెలుగు ప్రజలు ఉన్నారు. రేపొచ్చిన గుజరాతీ మనుషులందరూ గుజరాతీస్ అందరూ కూర్చొని తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండకూడదంటే కుదురుద్ది అక్కడ?